చేస్తా ఉన్నారు. పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన, పాటించవలసిన వివిధ అంశాలపై అవగాహన సదస్సు రాష్ట్ర అధ్యక్షులు కొల్లపు వేణు అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి వీర వెంకట సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ పులుగు దీపక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు దండు సీతారామరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ నాగిడి శ్యాంసుందర్రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు నలబోతుల భవానీ, రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ సిహెచ్ సంజా చౌదరి మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు. విద్యార్థులపై ఒత్తిడి చేయడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బపడుతుందని తెలిపారు. మరొక విద్యార్థితో పాటు పోల్చడం వల్ల వారి మానసిక స్థితి సరిగా ఉండదని అన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమామణి, ఊగు సురేష్ బాబు, ఏ కుమార్ బాబు, మణికుమార్, షేక్ సలీం బేగం తదితరులు పాల్గొన్నారు. పీటీఎస్ఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సార్, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు కారణమవుతున్నటువంటిది కేవలం నిరక్షరాస్యత. కాబట్టి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరికీ విద్య అనేది అందుబాటులో ఉండాలి. నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించాలి. అట్ ది సేమ్ టైం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. తద్వారానే ఒక విద్యతోనే అన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ విద్యావంతులు అవ్వడం వల్ల ఈ సమాజం అత్యంత స్పీడ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా డెవలప్ అవ్వడం వల్ల అందరూ కూడా మంచి జీవితం జీవించే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, చదువుకున్నటువంటి ఈ యొక్క పిల్లలకి ఏ చదువుకుంటే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందో అనేటువంటి గందరగోళంలో మరి విద్యార్థి వ్యవస్థ ఉంది. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రేపొద్దుట భవిష్యత్తులో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటి రంగాలకే తగినటువంటి విద్యను అందించాలని, తద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండో పాయింట్, కేవలం విద్యారంగానికి సంబంధించి అది ప్రభుత్వ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ దృష్టిలో పిల్లలు సంటి పిల్లలతో సమానం. కాబట్టి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధముగా న్యాయబద్ధంగా మీరందరూ కూడా ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్లు సహకరించి న్యాయబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మరి సోర్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వగలిగితే ఖచ్చితంగా విద్య అనేది అంటే చదువుకోవాలి అనే పరిస్థితికి పరిమితం అవుతుంది. లేదంటే మీరు చదువుని భారంగా చూసినట్లయితే చదువును కొనుక్కోవాలనేటువంటి పరిస్థితికి వస్తే అది కొనుక్కోలేరు. కాబట్టి పేదవర్గాలు అది భవిష్యత్తులో విద్యను అభ్యసించడం కష్టతరం అవుతుంది. కాబట్టి గౌరవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రముఖ రంగమైనటువంటి విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మరింత ప్రాధాన్యత ఇచ్చి మరి విద్యార్థి యొక్క వ్యవస్థని పటిష్టపరచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఒక డాక్టర్లుగాని, ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలనేటువంటి చూస్తున్నాము. అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు శ్రమదోపిడికి గురవుతున్నారు. వారికి ఇచ్చేటువంటి శాలరీలు 20,000, 30,000 అది కూడా 3-4 నెలలకి, 5 నెలలకి ఇస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకేమో లక్షలు ఇస్తున్నట్టుగా, యూజీసీ నామ్స్ ఇస్తున్నట్టుగా చూపిస్తూ వాళ్ళ చేత గుడ్డి చాకరీ చేపిస్తున్నారు. సో దీని మీద త్వరలో న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని అన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు అలాగే ప్రొఫెసర్లకి యూజీసీ నామ్స్ ప్రకారంగా శాలరీస్ వచ్చే విధంగా కృషి చేయాలని చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులకిను విద్యార్థులకు మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరగడానికి కారణమైనటువంటి సోషల్ మీడియాని నియంత్రించి ముఖ్యంగా పిల్లలు, ఈ చిన్నపిల్లలు ముఖ్యంగా స్కూల్ ఏజ్ నుంచే గేమ్స్కి అలవాటు పడడం, వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి చదువుకోవాల్సినటువంటి విలువైన సమయాన్ని నాశనం చేసుకోవడం. అలాగే ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా రఫ్గా బిహేవ్ చేస్తూ ఆ బ్లేడ్ బ్యాచ్లతోటి, గంజాయి బ్యాచ్లతోటి, ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్ళతోటి
తిరుగుతూ ముఖ్యంగా ఈ కేటగిరీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ కళాశాలల్లో సోషల్ వెల్ఫేర్లో ట్రైబల్ వెల్ఫేర్లో చదువుతున్న విద్యార్థులు ఇలాగా దారి తప్పి సమాజానికి చీడపురుగులా తయారవుతున్నందుకు వారిని అదుపులో పెట్టి వారిని సవ్యమైనటువంటి మార్గంలో నడిపించి వారిని మంచి సామాజిక ప్రోగ కలిగినటువంటి వ్యక్తులుగాను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈ పేరెంట్స్ టీచర్స్ అలాగే ఆ లాయర్స్ తోటి కలుపుకొని మొత్తం అందరినీ సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా విద్య ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయగలము అనే విషయాన్ని మనం తీసుకెళ్తున్నాం. మేము యాజ్ ఎ పీటీఎస్ఎఫ్ వీ వాంటెడ్ టు టేక్ ఎన్ అకౌంటబిలిటీ బై ఫిల్లింగ్ ద గ్యాప్స్. ఆ ప్రతి ఒక్క స్కూల్ని కూడా, ఎందుకంటే కొంతకాలానికి ఏమవుతాయంటే విద్యార్థులు లేనప్పుడు ఇంకా ఆ స్కూల్ కూడా వర్క్ చేయదు, అలాగే నిర్వీర్యమైపోతుంది. తర్వాత దాన్ని ఏదో ఆఫీస్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కనుక వాటిని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయడానికి గాను ఆ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్లు, అలాగే ఒక్క స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్లు కూడా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. దౌర్భాగ్యం ఏంటంటే మనం అందరూ కూడా, అంటే చిన్న కష్టపడి పనిచేసే కూలి చేసుకునే వ్యక్తి కూడా తన పిల్లవాడి భవిష్యత్తు బంగారుప్రాయంగా కావాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్లో కష్టమో నష్టమో పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ అందరూ జాయిన్ చేస్తున్నారు. కానీ మెయిన్ లాజిక్ మర్చిపోతున్నారు. ప్రతి ఒక్క పేరెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఆలోచిస్తలేదు? ఒక్కసారి ఆలోచించండి. విద్యా వ్యవస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విద్యా సంస్థలకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అవి ప్రాథమిక స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఒక చిన్న స్కూల్ అయితే మినిమం ఎకరం కాంపౌండ్ లేకుండా ఉండకూడదు. ఒక ఎకరం కాంపౌండ్ అయినా ఉండాలి, అందులో వాళ్ళ యాక్టివిటీ ఉండాలి, పిల్లలు ఆటలు పాటలు, ఖచ్చితంగా ఫీడింగ్ ఉండాలి. ఈ రకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. ఆ రకమైన వాతావరణం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలకు మాత్రమే ప్రైవేట్ సంస్థలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వాలి. అలాగే కాలేజీలు ఏవైతే ఉన్నాయో వేల మంది పిల్లల్ని చేర్చుకుని ఒక అపార్ట్మెంట్లో పెట్టి 4 గోళ్ల మయాన్ని పిల్లల్ని ఏ రకమైనటువంటి బయట ప్రపంచం తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి కాలేజీలు ఏవైనా సరే 2-3 వేల మంది ఉన్నా 1000 మంది ఉన్నప్పటికైనా సరే ఒక 5-6 ఎకరాల కాంపౌండ్ ఉండాలి. ఆ రకమైన కాంపౌండ్ ఉండి ఖచ్చితంగా 2 గంటల సేపు పిల్లలకి శారీరకంగా ఆటలు పాటలతోటి వాళ్ళకి శిక్షణ ఉండాలి. ఆ రకమైన అనుభవమైనటువంటి ఫీడింగ్ ఉండాలి. ఈ రకమైనటువంటి పాఠశాలను మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఆ రకమైనటువంటి లేనటువంటి పాఠశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళని రద్దు చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఈ రకమైన ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. తలంపుకి బాసటగా నిలిచేటటువంటి ఈ కార్యక్రమాన్ని పీటీఎఫ్ఎస్ నిర్వహిస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం విద్యార్థి పాఠశాల స్థాయిలో పాఠశాలలో ఉన్నటువంటి సందర్భంలో అన్ని రకాలుగా భగవత్ ప్రసాదంగా ఆరోగ్యపరమైనటువంటి విద్యార్థి పాఠశాలలో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, విశ్వవిద్యాలయంలో కానివ్వండి, వారు కూర్చున్న సమయంలో వారికి పాఠ్యాంశ విషయాన్ని తెలియచేసినటువంటి గురువురేణ్యులు చెప్పింది ఖచ్చితంగా విద్యార్థులకు రావాలి. చదువు అంతేకాకుండా చదువుకున్న వారి అందరికీ కూడా న్యాయబద్ధంగా ఉపాధి కలిగే విధంగా మేము ఫైట్ చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న స్కూళ్ళు అన్నిటికీ కూడా మంచి సదుపాయాలు కలగజేసి ఆహ్లాదకరమైన వాతావరణం కలగజేసి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పడిన స్కూల్లోనే చదివించే విధంగా చేస్తే అనేక అవకాశాలు కలగడమే కాకుండా ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడానికి పీటీఎస్ నిర్విరామంగా కృషి చేస్తుందని